వందనాలండి. ఈరోజు జూలై 9. దేవుడు తన మార్గాలను మోషేకు తెలిపాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 103, 7, 8. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. యెహోవా దాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడే స్వయంగా మోషేకు తన మార్గం తెలిపాడు. తన మార్గములు తెలుపుట అంటే తన స్వభావము, లక్షణాలు ప్రత్యక్షపరచుటే అని తెలుసుకోవాలి. మోషే కాలంలో దేవుని మార్గంలో నడుస్తూ దైవభక్తి గల జీవితం జీవించడం మొదలైంది. మోషే జీవితం ప్రాముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఒక్కొక్క భాగం 40 సంవత్సరాలు కలిగి అతని మొత్తం జీవితకాలం 120 సంవత్సరాలు. నెమ్మదిగా అంచెలంచెలుగా దేవుడు తన మార్గాలు మోషేకు తెలిపాడు. చివరి భాగంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయంలో మోషే దేవుని మార్గం సంపూర్ణంగా అర్థం చేసుకొని దానిలో తాను నడుస్తూ ఇజ్రాయేలీయులకు నడిపించాడు. మోషే జీవితంలోని మొదటి భాగము రాజభవనంలో ఫరో కుమార్తెకు కుమారునిగా పెరిగాడు. ఆనాటి చరిత్ర ఆధారంగా మోషే ఒక్కడే సింహాసనానికి వారసుడు అని తెలుస్తుంది. అయితే తన స్వంత తల్లి పాలిచ్చి పెంచడం వల్ల తాను హెబ్రీయుడుననియో ఐగుప్తీయుడు కాదనియో తెలుసుకున్నాడు. దేవుని సమయం వచ్చినప్పుడు రాజభవనం వదిలి ఇజ్రాయేళ్లతో కలిసి శ్రమ పడ్డానికి ఇష్టపడినట్టుగా హెబ్రీ 11:23-27 వ్రాయబడి ఉంది. రాజభవనంలోని సుఖ సంతోషాలు వదిలి దేవుని బిడ్డలతో పాటు శ్రమల్లో ఉండుట ఇష్టపడ్డాడు. తన రెండవ దశలో మోషే మిద్యాని అడవుల్లో ఇత్రో ఇంట్లో ఆశ్రయం పొంది ఆయన కుమార్తె అయిన సిప్పోరాను వివాహమాడి 2 కుమారులను కన్నాడు. మొదటి దశలో తాను ఐగుప్తు జ్ఞానం కలిగి ఉన్నందున ఆ సంపదలన్నీ కలిగి ఉన్నందున గొప్పవాడిని అనుకుని ఉండొచ్చు. కానీ తర్వాత 40 సంవత్సరంలో తాను ఏమీ లేనివాడనని తెలుసుకున్నాడు. ఆ కాలంలో మోషే దేవుని ఇల్లంతటిలో సాత్వికునిగా, గొప్ప నాయకునిగా తయారు చేయబడ్డాడు. అతని జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన 3వ దశ ప్రారంభానికి అతని వయసు 80 సంవత్సరాలు. హోరేబు కొండపై సీనాయి అడవులలో మండే పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై తనను తన మార్గాలను తెలిపాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-4 వరకు చదవండి. దేవుడు తాను పవిత్రుడు, ప్రేమించేవాడు, పితరుల దేవుడు, నేనే అనువాడను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఐగుప్తులోని సంపదలు, స్థాయి, ఆనందము అన్నీ వదిలేసి దేవుని మార్గంలోకి వచ్చిన మోషేను దేవుని ప్రజలను నడిపించే నాయకునిగా దేవుడు చేశాడు. అది ఆయనకు తగినదిగా అనిపించింది. ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని ప్రజలను బయటికి తీసుకొని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లే నాయకునికి దేవుని మార్గాలు తెలిసి ఉండాలి. అందుకే మోషే ఆయన మార్గాల్లో తనకు తెలియజేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని నిర్గమకాండం 33:14 చెప్పాడు. ఆయన సన్నిధి ఉన్నందున మోషేకు దేవుని మార్గాలు ఆయన గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆయన మార్గాలు తెలుసుకోవాలి అంటే ఆయన సన్నిధి మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి ఎల్లవేళ్ళ. మోషేకి ఏ విధంగా మీ మార్గాలు తెలిపారో అదేవిధంగా మాకు వాక్యం ద్వారా తెలిపారనైనా దాని ప్రకారం నడిచేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.